నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కరీంనగర్లో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పిఎస్కు తరలించారు. కేంద్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ జరిగి అవకతవకలు జరిగి దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలగాటమాడినాయి అని చెప్తా ఉన్నా. ఇప్పటికీ కేంద్రంలో ఇక్కడ బీజేపీ గానీ ఇలా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది నష్టపోయారని చెప్పిన బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీట్ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా వివరిస్తా ఉన్నారు. మీకు 5 ఏళ్ల పదవుల సంబరాలు కావాలన్నా లేదా విద్యార్థుల 60 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు కావాలని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీరు నీట్ విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం. మళ్ళీ పార్లమెంట్ సమావేశం అడ్డుకుంటాం.